ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అసలు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు అన్నది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. వెళితే ఒక చర్చ, వెళ్ళకపోతే ఒక చర్చ. ఏమైనా కారణాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటి, మీరు నాకు నా శీర్షికే ఫ్రాంక్లీ విత్ తెలగపల్లి అన్నారు కదా, నేను ఎప్పుడు ఫ్రాంక్గా చెప్తాను. నిన్ననే నేను చెప్పాను, అవును, పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చినట్టు కానీ అంతకుముందు చంద్రబాబు కలిసినట్టు ఏవీ లేవు. చెప్తున్నారు, ఓకే, ఆయన అనేక కారణాల వల్ల తను ముందుగా వెళ్ళి ఒప్పించడానికి వెళ్తుండొచ్చు, లేకపోతే ఒక ముందుగా ఒక కాస్త రంగం సిద్ధం చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. ఇదేదో అధికారిక పర్యటనని ఇంకో కొంతమంది అయితే తెలుగుదేశం కూడా సైమల్టేనియస్గా వెళ్తుందని 22వ తారీఖు అని ఒక డేట్ కూడా సెట్ చేశారు. 22వ తారీఖు అయిపోతుంది, ఏం లేదు. కాబట్టి ఇది కొంచెం హైప్ అండి. ఈ అంశానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇస్తున్న హైప్ చాలా ఎక్కువగా ఉంది. ఈ హైప్కును బీజేపీ హైపులతో అయితే నడవదు. వాళ్ళు ఇచ్చుకోదలుచుకున్న హైప్ వాళ్ళు ఇచ్చుకుంటారు. బీజేపీ మోదీకి ఇచ్చే హైప్ అది వేరే ఉంటుంది. కాబట్టి ఏపీలో హైపులు, అక్కడ ఢిల్లీలో హైపులు, వీటి మధ్య కొంచెం తేడా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా బహుశా ఇంకా ప్రయత్నం చేసే వాతావరణం కూడా లేదని ఆయన మానేశాడు నా ఉద్దేశంలో. లేకపోతే వెళ్ళి కొంత కదిలించడానికో కొంచెం ఏదో రంగం సిద్ధం చేయడానికో ప్రయత్నించి ఉండేవాడు. నిన్న ఆయన భీమవరంలో మాట్లాడిన మాటలు చూస్తే మీకు ఎందుకు మానేశారో తెలుస్తుంది. నా మీద పెద్దలు కోప్పడ్డారు, తెలుగుదేశంతో పొత్తు కోసం ఇదంతా మీరు ఎందుకు అంత మోస్తున్నారని నన్ను అంటున్నారు. నాకు అక్కడ కొంచెం ప్రతికూల వాతావరణం ఉంది. ఎవరేమన్నా చివాట్లు తినైనా సరే నేను ఓట్లు చీలకుండా ఉండడానికి ఐక్యత పెంచాలని నేను చూస్తున్నాను అని చెప్పారు ఆయన. కాబట్టి అక్కడ అననుకూల వాతావరణం ఉంది అని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్తున్నప్పుడు, ప్రతికూలత ఉంది, అంత ఆహ్వానించే వాతావరణం లేదన్నప్పుడు ఇంకా సమయం పడుతుంది. ఇలాంటి వాతావరణంలో నేను వెళ్ళొద్దులే అని కూడా ఆయన భావించి ఉండొచ్చు. అన్వెల్కమ్ అట్మాస్ఫియర్ అంటారే, అన్వెల్కమ్ అట్మాస్ఫియర్ టు తెలుగుదేశం పార్టీ. అయితే ఇలాగే ఉంటుందా అని నేను చెప్పలేను. ఎందుకంటే మోదీ, అమిత్ షాలు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళ విజయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అయితే మానేయడం మంచిదని అనుకున్నాడు. శాండ్విచ్డ్, ఈ పదం కూడా నేను చాలాసార్లు వాడేవాడిని. ఐఎమ్ శాండ్విచ్డ్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ. సో ఈ శాండ్విచ్లో ఎందుకులే వెళ్ళటం అన్న పద్ధతిలో ఆయన మానేసి ఉండొచ్చు. అయితే అదే సమయంలో మానేశారు అంటే మళ్ళీ నిరుత్సాహం, నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. కాబట్టి అవి ఉండకుండా తెలుగుదేశం పార్టీ చేసిన పని ఏమంటే ఉభయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉభయ పార్టీలు మేనిఫెస్టో గురించి చర్చిస్తారు, అది ఇది అని ఒక ఆ హైప్ తగ్గకుండా ఉండడానికి ఇక్కడ ఇది ఒకటి పెట్టి దాని మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు లేకుండా ఇంక చర్చించేది ఏముంది? అక్కడ తేలాల్సింది సీట్లు, క్యాండిడేట్లు మాత్రమే కదా. అందుకనే ఇది ప్రతిష్టంభనే ప్రస్తుతానికి, అది కొనసాగుతుంది. యా, సో ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే వైసీపీ శిబిరంలో నెత్తిన పాలు పోస్తున్నట్టేనా? వీళ్ళు పోస్తున్నారు కదా, పనిలో ఉన్నారు వాళ్ళు. ప్రతిష్టంభనలో వీళ్ళు ఉంటే వాళ్ళేమో అభ్యర్థులను నిర్ణయించుకుంటూ, పోయే వాళ్ళని వదిలించుకుంటూ, వెళ్ళిన వాళ్ళు కొంతమందిని తిరిగి వెనక్కు తెచ్చుకుంటూ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక ప్రముఖ పత్రికలో ఒక స్టోరీ చూస్తారు. వైసీపీ క్యాంపెయిన్ మొత్తం జగన్ సెంట్రిక్. జగన్ సెంట్రిక్, ఎంత జగన్ సెంట్రిక్ అంటే అసలు దాని మీద పార్టీ గుర్తు పేరు కూడా లేవంట. జగన్ మెయిన్గా తయారు చేసిన హోర్డింగ్ అదంతా చూస్తే జగన్ అగైనెస్ట్ ఆల్. అంత కాన్ఫిడెంట్గా అంత కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఉన్నాము అనిపించడం ఒకటి. మీరు ఇక్కడ ఉన్నాము అనిపించాలి. వర్మ అంత ఇదిగా ఉన్నాడంటే ఏమో ఇంత ఏముందో అనే ఒక ఫీలింగ్ తీసుకొని రావాలని వైఎస్ఆర్ పార్టీ ఆ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వెళ్ళిన వాళ్ళ గురించి వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఇంకా అదొకటి నడుస్తుంది. సో వైసీపీ ఇది ఆల్ సెట్ ఒక విధంగా. పైగా వాళ్ళకు అక్కడ ఎవరిని ఒప్పించాల్సిన, ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. అవును, తప్పించాలనుకుంటే జగనే తప్పించాలి, రప్పించాలంటే జగనే రప్పించాలి. సో అక్కడ సింగిల్ విండో సిస్టమ్, ఇక్కడేమో మల్టిపుల్ విండోస్. ఇక్కడ ఈ మల్టీ విండోస్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇది ఆలస్యం అవుతుంది. అంటే ముందంతా హడావుడి పడి దగ్గర పడిన తర్వాత ఆలస్యం అవ్వడం ఒక విచిత్రం కదా. ఇక హైప్ ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి వెనకాడుతుంది మీడియా కూడా. ఎందుకనే అయిపోయింది, ఇదిగో బయలుదేరాడు, అక్కడ అయింది, కూర్చున్నారు అంటే అప్పుడు కూర్చున్న ఫోటోనే ఇంకా రాలేదు సార్ అంటున్నారు. అవును, కాబట్టి ఇలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకున్నాడండి. ఐ వాస్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. ఆయన ఈసారి ఒక రియల్ పాలిటిషియన్ లాగా, పూర్తి వాస్తవిక రాజకీయవేత్తలాగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాల్లో లాగా బిల్డప్లు లేకపోతే గ్రాఫిక్లు వీటికి ఆయన ఏమి లోబడిపోవట్లేదు. మొన్న నేను ఒకటి మాట్లాడింది నిన్న మీకు చెప్పాను. నేను
ఏది జీరో బడ్జెట్, డబ్బులు ఖర్చు పెట్టకపోవటం అంటే అభ్యర్థులకు కనీసంగా లేకపోతే ఎట్లాగా నిలబెడతారు. కాబట్టి నా పార్టీ తరఫు నేను రియలిస్టిక్గా ఉన్న వాళ్ళనే నిలబెట్టుకుంటాను, చేస్తాను. ఒకవేళ మీరు అభ్యర్థులను ఓట్లు కొనుక్కుంటామంటారో లేదో మీ ఇష్టం, నాకు తెలీదు. కానీ క్యాడర్ని అయితే భరించాలి, శ్రేణులను అనే ఒక మాట చెప్తున్నాడు. అంటే మీరు ఏ కోణంలో చూసినా. ఇంకొకటేమో క్యాస్ట్. ఈరోజు చూస్తున్నాను నేను ఇందాక గ్రంథి శ్రీనివాస్, ఈయన మీద గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే, ఆయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కులాల మధ్య తగాదా మేము పెడతాం అంటున్నాడు. కానీ అసలు కులాల మధ్య కులాల చర్చ ఎక్కువగా తెచ్చిందే పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక ఎదురుదాడి కూడా చేస్తున్నాడు. సో ఈ పద్ధతిలో చూస్తే ఒక్క విధంగా పొలిటికల్ డిస్కషన్ను, వైసీపీ మీద నెరేటివ్ను పవన్ కళ్యాణే ఇనిషియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతకుముందు అచ్చంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఆయన విజన్ వీటి మీద ఉన్న చర్చ కాస్త బాబు విజన్ నుంచి పవన్ విజన్కు మారినట్టుగా కనిపిస్తుంది ఈ ఎలక్షన్ క్యాంపెయిన్. మరీ ముఖ్యంగా ఆయన గోదావరి జిల్లాలకు వెళ్ళి ఆ పర్యటనలు అవి చేసిన తర్వాత. సరే ఏంటి ఇంత మొండి పట్టు బీజేపీ ఎందుకు పడుతున్నట్టు? ఈయన జిల్లి దండం పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఈయన బతిమాలుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈయన చివాట్లు తినాల్సిన అవసరం వచ్చింది. చాలామందిలో మెదులుతున్న ప్రశ్న అదే, మన పార్టీ కోసమో లేకపోతే మన కోసమో మన అభివృద్ధి కోసమో ఎవరి దగ్గరైనా చేతులు జోడించినా లేకపోతే రిక్వెస్ట్ చేసినా తప్పులేదు. కానీ పొత్తు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసమో కూడా ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈయన ఆ రకంగా ఈయన చేస్తున్నారని ఆ బయట కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి వెళ్ళి సార్ ప్లీజ్. పెట్టుకొని ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి. రైట్. వర్మ చివాట్లు తినైనా పొత్తులు, చివాట్లు తినడం వల్ల అసలు పొత్తులు కుదురుతాయండి ఒక విధంగా. అది కూడా వేరే వాళ్ళ కోసం తినడం, మన కోసం అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అనే విషయం మీకు తెలియట్లేదా? ఒక విధమైన ఇబ్బందికరం ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. బీజేపీ మొండి వైఖరి అంటున్నారు మీరు, దానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. ఇంత బతిమాలడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏం చేసిందని బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందా, విశాఖ ఉక్కును ఆపిందా, లేకపోతే పోలవరం పూర్తి చేసిందా, నిధులు ఇస్తామని క్లారిటీ ఇచ్చిందా, నిధులు ఇవ్వకపోతే మనకు క్లారిటీ ఇచ్చిందా కనీసం? లేకపోతే రాజధాని పూర్తి చేయడానికి సంబంధించి జగన్ తప్పు చేస్తుంటే తనేమన్నా చొరవ తీసుకొని దానికి మా మార్గం విధించి ఏం చేసిందని రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ఆశ్రయించాలి, బీజేపీ చరణ్ వేడాలని ఎందుకు భావిస్తున్నారు? కారణమేం లేదు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాను, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, వాళ్ళని ఒప్పించడానికి, అంటే బలవంత పెళ్లి చేయడానికి. 1 సైడ్ లవ్ అని ఇప్పటికి చాలాసార్లు ఈ మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నాది 1 సైడ్ లవ్, పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఆయన అప్పటికే లవ్లో ఉన్న ట్రయాంగిల్ లవ్లో బీజేపీలో. కానీ బీజేపీ చంద్రబాబుని లవ్ చేయట్లా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ పవన్ కళ్యాణ్ కొంచెం తక్కువ తీశాడు, వేరే వాళ్ళు చాలామంది తీశారు. కానీ ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీలో ఈయన రోల్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు. పైగా అక్కడ ఉన్నవాళ్ళు చాలా ముదురులు, మామూలు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మామూలు భాషలో మనం చెప్పాలంటే దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలతో చెలగాటు మాడడంలో ముదిరిపోయినటువంటి వాళ్ళు అక్కడుంటే, ఈయన వెళ్ళి వీటితో నేను బతిమాలాను, ఎన్ని చివాట్లు తిన్నాను అంటే ఆత్మగౌరవం నినాదం. ఇప్పుడు ఏమంటారు వైసీపీ వాళ్ళు? ఆత్మగౌరవంతో ఉండాల్సింది పోయి అక్కడికి వెళ్ళి పాకులాడి బతిమాలాడితే ఏమవుతుంది? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, అక్కడ వైసీపీ దగ్గర వీళ్ళు పాకులాడుతున్నారని. ఖచ్చితంగా ఆయన నిజం చెప్పేస్తున్నాడు అక్కడ. ఇంకోటి బహుశా హీ మే బీ కన్వేయింగ్ ఏ మెసేజ్ టు తెలుగుదేశం. ఈ మాటలు చెప్పడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మీరేదో అదే 1 సైడ్గా మా సీట్లు మా మీద పెత్తనం, మాది పెద్ద పార్టీ అంటే కుదరదు. అక్కడ మీకేం మీ పప్పులు ఉడకట్లేదు, నేను చాలా తంటాలు పడుతున్నాను. కాబట్టి మీరు మన పొత్తు దీని అంతటి అవసరాన్ని కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకోండి అనే ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు. సో ఈజ్ డూయింగ్ దట్. అది తెలియక ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలు కాదు. ఆయన నిన్న మాట్లాడినవి అన్నీ కూడా జీరో బడ్జెట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. డబ్బులే లేని వాళ్ళు అభ్యర్థులుగా ఉండండి అని. అది కుదరదు. భోజనాలు పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా. అలాగే కులాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని వాళ్ళకి రావాలి. నేను కులాల గురించి మాట్లాడాను, దాంట్లో ఏముంది? సో ఈ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు తన లైన్ను, తను వెళ్ళదలుచుకున్న ఒక
రియల్ పాలిటిక్ అంటారు, నిజమైన రాజకీయానికి. అందులో లాస్ట్ స్ట్రోక్ తెలుగుదేశం పార్టీకి. మీకోసం నేను చివాట్లు తింటున్నానయ్యా, మీరు గుర్తిస్తున్నారా లేదా? సీట్ల కోసం గీచి బేరాలు ఆడుతున్నారు, మా వాళ్ళకి ఆటంకాలు పెడుతున్నారు. పైగా ఇప్పుడు మీరు చెప్పినట్టు అది తర్వాత మనం చర్చిస్తాం కదా. కాబట్టి ఇంత చేసినా ఢిల్లీ నుంచి ఏం రాలేదు కాబట్టి ప్రయాణం మానేశాడు. ఇవన్నీ మెసేజ్ వైసీపీ వాళ్ళకు, టీడీపీ బీజేపీ వాళ్ళకు కూడా పంపించాడు, కానీ ఏం రాలేదు. ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడిన తర్వాత పురంధేశ్వరరావు, సోమవీర్రాజు ఢిల్లీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడండి, మీరు కొంచెం ఏదో ఒక మెసేజ్ పంపకపోతే మాకు ఇక్కడ కష్టమైన ఒక మాట చెప్పాలి కదా. వాళ్ళు మా అధిష్టానం చూసుకుంటుంది. ఏం చూసుకుంటుంది? పవన్ మాట్లాడేది కూడా చూసుకోదా? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా? 2 పార్టీలు మీ దగ్గరికి వచ్చి రాజకీయంగా పొరపాటు, రాష్ట్రానికి ఏం చేయలేదు, అది నేను చెప్తున్నాను. బట్ వాట్ ఈస్ ది బీజేపీ హైకమాండ్ యాటిట్యూడ్ ఏంటి? వీళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్ చివాట్లు తింటున్నామని నాయకులు చివాట్లు పెట్టడానికి వీళ్ళని మీరు పిలిపిస్తున్నారా? ఆలోచించాలి మరి. మంచి రోజులు వస్తాయన్నాడు పవన్ కళ్యాణ్ అప్పుడు. ఈ చివాట్లు తింటేనా మంచి రోజులు? విజయనగరంలో విశాఖపట్నం సభలో పాల్గొని, ఇది మోడీతో సభలో కాదు, ఒక కాసేపు సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది ఏంటి? మోదీ గారితో మాట్లాడాక మంచి రోజులు వస్తాయని నాకు నమ్మకం కలిగింది అన్నాడు. ఉందిలే మంచి కాలం ముందున అని పాట కూడా పాడాను నేను అప్పుడు. ఇప్పుడు మంచి రోజులు ఏమో చివాట్లు పెట్టారని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అండ్ ఏ దిశలో ఇది వెళ్తూ ఉంది? ఏ పరమార్థం కోసం వెళ్తుంది? రాష్ట్ర ప్రయోజనాలు అనే ఒక మంత్రం బాగానే ఉంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ ఏం కాపాడింది? సరే, జగన్ కాపాడలేదు, జగన్ తప్పులు చేశాడు, ఓకే, అదొక భాగం. కానీ మీరు వెళ్తుంది బీజేపీ దగ్గరికి కదా. కాబట్టి ఇది పజిల్ లాగా ఉంది. పవన్ పజిల్ అనాలి దీన్ని. ఢిల్లీలో ఆయన మరి పవన్ పజిల్ ఎలా సాల్వ్ చేస్తాడో, లేకపోతే దాని కీ అమిత్ షా దగ్గర ఉంది. అవును, అందుకని చూడాలి మరి. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా సార్, జనాల్లోకి బాగా వెళ్తున్నది కదా. ఇది ఏదో వైరల్ అవుతున్నాయి, ఇవన్నీ నెగిటివ్ అవుతాయి డెఫినెట్గా. అంత పబ్లిక్ గా మాట్లాడవలసిన అంటే ఆయన ఆపుకోలేకపోతున్నాడు. రెండోది ఇవి కన్వే చేయాలి ప్రజలు కానీ కూడా ఆయన భావిస్తున్నాడు. ఈ రోజు కాదు రేపైనా అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని రేపైనా మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది కదా. నిన్న మీరే కదా, ఇప్పుడు నేను అంటున్నాను కదా, మీరు మంచిని రోజులు అన్నారు, ఇప్పుడు ఇలా అయిందని. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఆయన ఇంకా ఎక్కువగా క్లైమాక్స్లో చూద్దామని చూస్తుంటారు సినిమాను. ఇంకా క్లైమాక్స్ దగ్గరకు వస్తున్నా మీరు క్లారిటీ ఇవ్వకపోతే సెకండ్ హాఫ్ తర్వాత క్యారెక్టర్స్ తెర వెనక పాత్రలు 1 by 1 క్లియర్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఆయన స్టోరీ లైన్ కొంచెం క్లియర్ చేస్తున్నాడు. హీరో పడుతున్న కష్టాలు ఏంటో, యాక్టర్గా చంద్రబాబు నాయుడు ఉన్న సమస్యలు ఏంటో, అక్కడ చాలా ద్వంద్వ పాత్రాభినయానికి పేరు పొందిన అమిత్ షా ఆడిస్తున్న చెలగాటం ఏంటో, అవన్నీ ఆయన భీమవరం వేదికగా కొంచెం చెప్పాడు. ఇక అందులో భాగంగా తర్వాత ఢిల్లీ ప్రయాణం మానేసుకొని, మనోహర్ నువ్వు వెళ్ళి మాట్లాడరా, కాసేపు కూర్చొని చిన్న మీడియా షో మీరు ఒకటి చేయండి, లేదా కుదరదని. అంటే దాన్ని కంటిన్యూషన్ చేయాలి కదా అని, ఏదో ఒకటి చేయాలి కదా, గ్యాప్ రాకుండా. అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తు, పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు, కామెంట్స్ పొత్తు మీద ఏమి తెలుగుదేశంతో ప్రభావం చూపించలేదు అనేది కన్వే చేయాలి. చేయటం కోసం ఈ కార్యక్రమం తతంగం. సార్, తెలుగుదేశం శిబిరంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? ఈయన వాళ్ళకి కష్టంగానే ఉంది. మీరు ఏకపక్షంగా ఇప్పుడు ఇదివరకు ఇద్దరు అంటే పోనీ రాజానగరం వాటి మీద అవగాహన ఉంది, ఏదో చెప్పారులే అనుకున్నారు. మీరు భీమవరం చెప్తే, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సీట్లు పోటీ చేస్తానని చెప్తే, అన్నీ మీరు రాజమండ్రి కూడా చెప్పేస్తారు. ఇంకేముంది అక్కడ విశాఖపట్నంలో. అందుకే ఇప్పుడు గంటా లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నాయకులు కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంత రెచ్చిపోయి ఎక్కడికెక్కడ చెప్పేస్తుంటే, అంతకుముందు ఏమన్నాడు, చంద్రబాబు 2 సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను 2 సీట్లు అన్నాడు. హల్లికి 0-0, 2-2 పిట్ట అయిపోయింది, అక్కడికి సరిపోయింది, సరికి సరి. మరి ఇప్పుడు కథనంగా ఎందుకు ప్రకటించావు? సో మీరు ప్రకటించారు కాబట్టి మేము కూడా ప్రకటిస్తామని వీళ్ళు కూడా బయటపడిపోయి వీళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. సో ఒక విచిత్రమైన, అంటే బీజేపీ టీడీపీ సమస్యే కాకుండా టీడీపీ జనసేన సీట్లు, లొకేషను, ఐడెంటిఫికేషను, క్యాండిడేచరు, అది కూడా ఇప్పుడు సమస్యగా చిన్నగా మారుతున్న పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇదివరకే మాట్లాడారు, ఎవరేమైనా నాకు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇంకో మాట నేను మీకు చెప్పాను, గంట కూడా చెప్తున్నారు కదా, ఒక 90-100 సీట్లలో సింగిల్ క్యాండిడేట్తో ఒక లిస్టు రెడీగా ఉంది. లిస్టు రెడీగా ఉన్నా ఎందుకు బయటపెట్టట్లేదు? అవును, ఈ 100కేమి ఇబ్బంది లేదు కదా, బయటపెట్టట్లేదు.
సో దాంతో ఈ అనీజ్ అంటారే ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఆ 100లో మళ్ళీ బీజేపీ అడిగితే అదొక సమస్య ఉంది. దానికో 25 ఇంకో 50 ఉన్నాయి కదా, ఒక 75 ఉన్నాయి ఇంకా. కాబట్టి 100లో ఒక కదిలించాలి కదా. అంటే మా ప్రమేయం లేకుండా మీరు ప్రకటించేశారని బీజేపీ అలుగుతుందేమో మళ్ళీ అదొక భయము. అలానే ఇంకా మీరు దగ్గరకు వస్తుంటే కూడా మాకు క్లారిటీ ఇవ్వకపోతే మేము ఎట్లా అండి అని అభ్యర్థుల గోల. వాళ్ళకి అంతే కదా, మేము వనరులు సమకూర్చుకోవాలి, ఎప్పటి నుంచో ఉండాలి ఇవన్నీ అని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. సో అన్ని వైపుల నుంచి ఒక ఒత్తిడిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఏది ఎలా ఉన్నా ముందు సొంత సీటు గ్యారంటీ చేసుకోవాలని ముందు అక్కడెక్కడ అనకాపల్లి అన్నకు భీమవరంలో తమ్ముడికి సీట్లు కాస్త వాటిని ముందు పకడ్బందీ చేసుకొని ఇవన్నీ కదులుతున్నాయి ఇంకా అంతే. యా సార్, లాస్ట్ మినిట్లోనో లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికలు సక్సెస్ఫుల్గా చేసి గెలుపు మీదకి వెళ్ళే అభ్యర్థులు అందరూ ఉంటారా? కొంతమంది ఉండొచ్చేమో. అంటే రెండు సమస్యలు వస్తాయి దానివల్ల. ఒకటి, వాళ్ళు ఎంచుకున్న అభ్యర్థికి కూడా సమయము చాలదు ఒకటి. రెండోది, నిరాకరించబడిన వాళ్ళు అప్పుడు ఇబ్బందులు కలిగించే అవకాశం, అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని బుజ్జగించడానికి కూడా సమయం ఉండదు. అవును, ముందుగా ప్రకటిస్తే ఏదో వెళ్ళి కాస్త నచ్చ చెప్పుకొని దారికి తెచ్చుకోవచ్చు. ఓకే, అన్నీ ఆఖరి నిమిషాల్లో చేశారనుకోండి, నాకు టైం లేదు, క్యాంపెయిన్ చేయడానికి కూడా అవ్వదు, నాకే టైం లేదు. ఇంక నేను వెళ్ళి వాడిని ఎక్కడ చేయను అంటే ఎక్కడికక్కడ ఒక అసంతృప్తి అనేది ఒక్కసారిగా ముందుకు పెళ్ళుబికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆ సమస్య ఉంది. ఇప్పుడు ఒక విధమైన గజిబిజి, అయోమయం, అస్పష్టత, ఆందోళన ఈ శిబిరంలో అలుముకున్నాయి, సందేహం ఏం లేదు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇవేం తెలియదు అంటారా? ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎక్స్పర్టైజ్ కూడా ఉండొచ్చు, కానీ వాతావరణం అనుకూలంగా లేదు, పైనుంచి కలిసి చేస్తే అందరు కలిసి వస్తే తప్ప చేయలేనని కదా. అది వాతావరణం అనుకూలంగా లేదు, ముఖ్యంగా పరిస్థితులు కదా, ఎంతటి వారికి అయినా కానీ అన్నట్టు. లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ అంత పాకులాడడం ఏంటి, ఆయన ఇక్కడికి రావడం ఏంటి, ఇవన్నీ చూస్తే సిచ్యువేషన్ ఈజ్ పెట్టి సీరియస్, కాఫీ గంభీర అని ఆయన ఇంకోటి అంటున్నాడు కదండి, ముగ్గురం కలవకపోతే కష్టం అనే మాట ఇంకా ఎందుకు అంతలా అంటున్నారండి చెప్తున్నాడు ఆయన ఫీల్. ఆర్థిక పరంగానా? మీ అనాలిసిస్ చెప్పండి సార్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో. ఇప్పుడు గట్టి పోటీ వైసీపీకి ఇవ్వాలంటే బీజేపీ ఖచ్చితంగా వీళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందా ఏపీలోని? నువ్వు అది పవన్ కళ్యాణ్ ఇస్తున్న ట్విస్ట్. వాళ్ళిద్దరు కలిసి ఉండాలనేది మటుకు తప్పదు. జనసేన కలవకపోతే టీడీపీకి విజయం లేదనేది అది ఇంకా అది గోడ మీద రాత అందరు రాసేసుకున్నారు. అవును, అలాగే కొన్ని సీట్లు రావడానికి తెలుగుదేశం జనసేనకు కూడా కావాలి. వీళ్ళిద్దరికీ బీజేపీ రాజకీయంగా కావాలి, రాష్ట్రం కోసం కాదు. ఓకే, రాష్ట్రం కోసం బీజేపీ అక్కర్లేదు, కొంచెం నెగిటివ్ కూడా. కానీ ఎందుకు కావాలి అంటే ఢిల్లీలో జాతీయ రాష్ట్ర రాజకీయాలు లేకపోతే తమ మీద ఏం కేసులు పెట్టకుండా ఉండడానికి, ఉన్న కేసులు ముందుకు పోకుండా చూడటానికి కావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, తెలంగాణలో కవిత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసు అప్పుడేమో కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు సిబిఐని కూడా పంపించారు ఈడీకి తోడు. ఇప్పుడు ఏమవ్వాలి? అవును. కాబట్టి ఎప్పుడు ఎవరికి సమన్లు వస్తాయో, ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో, ఎప్పుడు ఎవరి ఇల్లు చుట్టుముడతారో, ఎవరి మీద రైడ్ జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి. అందుకని బీజేపీతో మంచిగా ఉండాలి. బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని బిగ్ బ్రదర్ను ముందు గుడ్ లుక్స్లో పెట్టుకోవాలనే దాంతోనే ఇంత తాపత్రయపడుతున్నారు. సీట్ల ఓట్ల కోసం కాదు, ఓట్లు కొన్ని పోతాయేమో అని కూడా భయం ఉంది. రాష్ట్రానికి సరిగ్గా చేయలేదు, లేకపోతే మత రాజకీయాలు వీటిచ్చా కొన్ని పోతాయని కూడా చాలామంది గోల పెట్టారు తెలుగుదేశంలో. అఫ్కోర్స్ అది పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఆయన న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ లెఫ్ట్ అన్నాడు, కానీ ఈజ్ మోర్ ఏ న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా అక్కడ మోడీ గారు వస్తారని ఎక్కువ వాయిస్ వినిపిస్తున్నది కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేదు దీనికి. లేదు, ఆయన భావాలు, సనాతన ధర్మం ఇలాంటివన్నీ కూడా మాట్లాడాడు. ఆయన హీ బిలీవ్స్ ఇన్ ఇట్. ఆయనకు నమ్మకం ఉంది, అది ఆ విషయాల మీద నమ్మకం ఉంది. వాటి అన్నింటినీ కూడా చెప్పి ఒప్పించాలి. కాకపోతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్తో కూడా మాట్లాడతాను అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మీరు ఇంకోటి కూడా చూడండి, చంద్రబాబు నాయుడు రాజశ్యామల యాగం ఏదో చేశాడు మొన్న, రెండోసారి చేశాడు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ ఏమో మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి ఇన్ని ఒత్తిళ్ల మధ్య, ఇన్ని మార్పులు, ఇన్ని గొడవల మధ్యలో శారదా పీఠాధిపతి దగ్గర కూర్చొని ఆయన ఒక పూజలు చేసి వచ్చాడు. సో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఇద్దరు పోటీదారులు కేసీఆర్ మార్గంలో చాలా ఎక్కువగా యజ్ఞయాగాలు, గోపురాల సందర్శన దీన్ని విపరీతంగా పెంచారు. దీనికి ఏం కారణం చెప్పండి మిగతా విషయాలు అలా ఉంచి?
ఈ ఎన్నికల్లో పోటీకి అవును. మానవుల సహాయము పార్టీలో పోతే చాలదు, యజ్ఞయాగాలు చేసి వాళ్ళ అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది అన్నారు. నేనేం పూజలు తప్పు పట్టట్లేదు, అవును. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది. మూడోది వీటి ద్వారా కూడా ఓటర్లకు ఒక మెసేజ్ పంపించదలుచుకున్నారు, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాము, ఇవి అంటే చేయదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ వ్యూహంలో అత్తారింటికి దారేది ఆ డైలాగ్ ఉన్నట్టేనా? ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నది. ఎక్కడ తగ్గానని ఇంకా చెప్తున్నాడు కదా, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని. అందుకని అది కూడా చెప్పాడు ఆయన నిన్న. నేను బయట అయితే చెప్తాను, నేను సినిమాల్లో చెప్పడానికే నాకు ఇబ్బందిగా ఉంటుంది, బయట నేను పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను. అవును. అందుకనే అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సింహం లాంటివని అది ఇది అని అంటే నేను దానికి కొంచెం సనిగితే అప్పుడు సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోదు, నేను గీసుకుంటానని ఇట్లాంటిది మాత్రమే పెట్టాను నేను అని చెప్తున్నాడు. అంటే ఎక్కడి దాకా వెళ్తున్నాడు మీరు చూడండి ఆయన. అంటే అతిశయోక్తులు, హైపులు నాకు ఇష్టం లేదు, కానీ హైపులు కూడా కొంతవరకు జరగాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు హైప్ చేస్తున్నాడు, నేను చేయట్లేదు, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. హీఈస్ గివింగ్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళ పార్టీ తరఫున శాసనసభలో ఒక కంటింజెంట్ ఉండాలి, ఒక భాగం, ఒక 10 మందో 20 మందో తప్పకుండా ఉండాలి, లేకపోతే జనసేనకు భవిష్యత్తు కష్టం అనే ఒక వాస్తవాన్ని కూడా ఆయన గుర్తిస్తున్నాడు. మీరు ఇంకోటి చూడండి, ఎంత వద్దన్నా ఆయన ప్రజారాజ్యాన్ని చిరంజీవిని తీసుకొస్తాడు. అవును. నిన్న 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, అయినా ప్రజారాజ్యం బతకలేదు, ఒక్క సీటు కూడా రాలేదు, ఒక సీటు వచ్చింది, అది కూడా ఆయన కూడా పోయాడు, అయినా కానీ మన పార్టీ బతికుంది. అంటే పార్టీని బతికించుకోవడం, నడిపించుకోవడం చాలా పెద్ద సవాల్ అనేది పవన్ కళ్యాణ్ ఒక మొదటి నుంచి చెప్పేది ముందు నుంచి ఆ భావం. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా సీట్లు తెచ్చుకోవాలి. తమకు సీట్లు రావాలంటే జగన్కు సీట్ ఓడించాలి, సో జగన్ ఓడించాలంటే అందరినీ కలవాలి, అందరినీ. ఇదంతా ఒక కథలాగా తయారైంది. సార్, కాపు సామాజిక వర్గానికి కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు, కాపుల కోసం నేను జనసేన పార్టీ పెట్టలేదు, అది ప్లస్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? ఆ కన్ఫ్యూజన్ ముందు నుంచి ఉంది పవన్ కళ్యాణ్కు. ఒక 2 అడుగులు అటు మాట్లాడతారు, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఆయన నిస్సందేహంగా ఆ శిబిరం మీద, ఆ వర్గం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని దిగాడు. ఇప్పుడు తనకున్న మద్దతులో కూడా సగం అభిమానులు అయితే సగము సోషల్ బేస్ అనే విషయం ఆయనకు పూర్తిగా తెలుసు. ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని పదే రెఫర్ చేయడంలో కూడా ఆ ఉద్దేశం అదే. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు నేను అదొక్కటే కాదు అని చెప్పడం, అది కాదు అని చెప్పడం, కులాలు మెయిన్ కాదని చెప్పడం, అంటే మళ్ళీ మారుస్తున్నాడని నమ్మకం కలగలేదా? ఇప్పుడు ఎందుకంటే ముద్రగడ, హరిరామజోగయ్య వీళ్ళ చుట్టూ రాజకీయం తిరిగిన తర్వాత ఇప్పుడు ఆయనకు సందేహం కలిగిందేమో అనిపిస్తుంది. ఆ వర్గాల నుంచి రాలేదు కదా వాళ్ళేమి ఎగబడిపోయి. ఇప్పటికీ హరిరామజోగయ్య నిన్న కూడా లేఖ రాస్తున్నాడు, మీ పద్ధతి బాగాలేదు, ఇదేదో ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని. ముద్రగడ నాకేముందని హడావుడు ఏం లేదు, కానివ్వండి బాబు, ఒక నమస్కారం 2 నమస్కారాలని ఆయన చెప్తున్నారు. సో ఎప్పుడైతే కాపు పెద్దల నుంచి తాను ఆశించినటువంటి ప్రతిస్పందన రాలేదో మళ్ళీ ఈయన సెకండ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు, కాపుల కోసమే పెట్టలేదు నేను అని. అది వస్తుంది అన్ని రోజులు ఈ మాట అనలేదు. అసలు కాపు పెద్దలకు లేఖ కూడా రాశాడు కదా, అవును, కాపు పెద్దల మీద కామెంట్స్ కూడా చేశారు కదా. సో ఇక్కడ ఒక సందిగ్ధత ఉంది పవన్ కళ్యాణ్కు, అస్పష్టత ఉంది. మూడోది దాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పామంటే కూడా ఆయన భిన్నంగా ఖండించవచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా ఆయనలో ఉన్న సందిగ్ధత వల్ల ఇలా జరుగుతుంది. కాపు పెద్దలు ఆయనకు ఆ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది కాపు సంఘాలు వాళ్ళెవరు మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో ఉంటామనే ప్రకటన ఇప్పటివరకు చేయలేదు, ఇంకెప్పుడు చేస్తారు? అవును. ఆయన కొంత ప్రయత్నం చేశాడు, ఏది ముద్రగడ దగ్గర దూతను పంపించి, లేకపోతే జోగయ్యకి సన్మానాలు చేసి వీళ్ళు గుండుగుత్తగా తనకు మద్దతు ప్రకటిస్తారేమో అని ప్రయత్నించాడు, అది జరగలేదు. ఆయన కలిగిన నిరుత్సాహానికి ఇది కూడా ఒక కారణం. అంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని చేసుకోవాలో, ఎవరిని వదులుకోవాలో. హోల్సమ్ సపోర్ట్, టోటల్ సపోర్ట్ ఫ్రమ్ కాపుస్ అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలో ఆయన వ్యవహరించలేదు. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా చంద్రబాబు నాయుడు కోసమే మీరు చివాట్లు తింటుంటే మాకేంటి రెస్పెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్తుంటారు కదా, నేను చివాట్లు తిన్నాను చంద్రబాబుతో పొత్తు కుదుర్చడం కోసం అంటే, మాకేంటి కాపులకు ఏమన్నా అంత ఇష్టమైన వ్యక్తే చంద్రబాబు నాయుడు? అవును, కరెక్ట్ అది కదా. సో నేను చెప్పేవన్నీ కూడా ఇందులో పెద్ద ఊహించినవి లేకపోతే అదేం కాదు, వాస్తవంగా జరిగిన వాటిని మనం కనుక చూస్తే ఏ పద్ధతిలో ఇవన్నీ వెళ్తున్నాయి. ఎందుకు ఆయన అంత నిన్న పని కట్టుకొని భీమవరం వెళ్ళి రియాక్ట్ అయ్యాడంటే, నిన్న భీమవరంలో ఆయన మాట్లాడిన వాటిలో పాజిటివ్గా
ఉన్నది ఒక్కటే, నేను భీమవరం నుంచి పోటీ చేస్తానని. మిగిలిన రాష్ట్రానికి సంబంధించినవన్నీ ఇంకా అస్పష్టంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. మీరు చెప్పిన చిక్కుముడులు ఇంకో రెండు బిగుస్తున్నాయని చెప్తున్నాను నేను. ఓకే, హరిరామ జోగి గారి అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి హరిరామ జోగి గారు కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తితోటి మాట్లాడింది మొన్న నేను చూశాను, అదేదో మీడియాలో అనుకుంటాను. ఆయన ఏమంటున్నారంటే, నేను ఇన్ని రాశాను 50-60 అని, పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు, కరెక్టేనండి మీ మాట వింటాను, 50 మందికి 60 మందికి ఇచ్చేస్తాను, అందులో గెలిచే వాళ్ళు ఎంతమంది, ఎన్ని సీట్లు తీసుకున్నామని లెక్క కాదు కదా, ఎన్ని గెలిచేవన్నదే లెక్కలోకి వస్తుంది, నేను ఎన్నన్నా డిమాండ్ చేయొచ్చు, కానీ గెలకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ ఖచ్చితంగా గెలుస్తారని ఎవరన్నా భరోసా ఇవ్వగలరా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు అని చెప్పి ఆయన చెప్పారట. నేను చెప్పలేకపోయాను, నేను ఆయనకి రిప్లై ఇవ్వలేకపోయాను, ఏదో చెప్పాను కానీ అని చెప్పి ఆయనే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి. ఎలక్షన్స్లో ఎవరైనా ఏం గ్యారంటీ ఇస్తారు? ఇప్పుడు ఈయన 2 చోట్ల పోటీ చేశాడు, ఏం గ్యారంటీ ఇచ్చాడు ఓటర్లకు? కాబట్టి 2 చోట్ల చేసి ఓడిపోయారు. చిరంజీవి కనీసం పాలకొల్లో ఓడిపోయినా తిరుపతిలో గెలిచారు. ఎన్నికల్లో అలాంటి గ్యారంటీలు ఏమి ఉండవండి. కానీ మీరు గెలుపు ఓటమి సీట్లు ఒకటే కాదండి, మీరు ఏ డైరెక్షన్ తీసుకున్నారు, మీరు మాటల మధ్య పొంతన ఉందా లేదా, మీ విధానం వ్యూహంలో ఒక స్పష్టత గమనిస్తారు, అది కూడా కీలకమే కదా. అది కూడా మిమ్మల్ని భవిష్యత్తులో నిర్ణయిస్తుంది కదా ఓటర్ మైండ్ సెట్ను. రెండోది, బీజేపీ ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ గతానికి ఇప్పటికీ పొంతన ఉందా లేదా, లేదా లోకేష్ మీద చంద్రబాబు మీద ఒకప్పుడు విమర్శలు చేసిన దానికి దీనికి ఉందా లేదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సింగిల్ పాయింట్గా జగన్ ఓడించడం కోసమే నేను ఇది చేస్తున్నాను మీరు చెప్తున్నారు, ఓకే చెప్పాలి, కరెక్టే. కానీ జగన్ను ఓడించాలి అని భావించే వాళ్ళకే కదా అది ఎక్కుతుంది. అవును, జగన్కి అనుకూలంగానో లేదా సాఫ్ట్గానో కొంచెం పరిశీలనలోనో తటస్థంగానో ఉన్న వాళ్ళని అది ఎందుకు ఆకర్షిస్తుంది? అది దేనివల్ల? మీ వ్యక్తిత్వం వల్ల, మీ విధానం వల్ల, మీ స్పష్టత వల్ల మీరు ఆకర్షించాలి. అది జరగట్లేదు కదా ఇక్కడ. అదొక్కటే పట్టుకున్నారు ఆయన, అక్కడే దెబ్బతింటున్నారు. ఇంకోటి, మీరు కేంద్రాన్ని అనకుండా ఆంధ్రప్రదేశ్లో మీరు గెలవలేరు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అనేది ఒక పెద్ద సమస్య, కేంద్రం నుంచి రావాల్సినవి జరగాల్సినవి. అండ్ దిస్ ఈజ్ ది లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 10 years. ఓకే, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం గట్టిగా నిలబడగలిగితే ఇంకా 10 years కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి, ఒక నెలన్నర కొంత దీని మీద రాజ్యాంగ పరంగానో రాజకీయంగానో పోరాడే ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ వాయిసే లేదు ఎవరి దగ్గర. అవును, ఎన్నికల్లో బలం లేదు. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ మొన్న ఒక సదస్సు పెట్టారు. బీజేపీ వాళ్ళు చేసిన అన్యాయం, దీని గురించి మనం గట్టిగా నిలబడాలి అవన్నీ మాట్లాడారు. అక్కడికి మళ్ళీ సిపిఐ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది కానీ నిజం కలిసి వస్తుందో లేదో తెలియదు. బట్ అంతకుముందు లేనిది ఒక యాంటీ బీజేపీ ప్లాట్ఫామ్ అట్మాస్ఫియర్ అక్కడ ఒకటి వచ్చింది. అది కూడా వీళ్ళకి నష్టమే కదా. అవును, జగన్కు లాభమా నష్టమా మీరు లెక్కేస్తుంటారు జనరల్గా, వీళ్ళకైతే నష్టమే కదా బీజేపీ మీద అన్ని విమర్శలు చేస్తారు. ముద్రగడ గారు ఇంకా ఆగిపోయినట్టేనే, ఎందుకంటే మొన్న ఈయన వెళ్ళారు కానీ ఆయన టచ్ చేయకుండానే వెళ్ళిపోయారు. అలా భీమవరం వెళ్ళారు, విశాఖపట్నం వెళ్ళారు, తూర్పుగోదావరి వెళ్ళారు, రాజమండ్రి వెళ్ళి కూడా ఆయన కలకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నదట. ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటని? ఎవరికి? ముద్రగడ గారు ఓపెన్ అయిపోయారు, నేను రాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి తోట త్రిమూర్తులు గారు వెళ్తే నేను కలను అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. సో ఇంక ఈయన జనసేనలోకి వెళ్ళిపోతారు, చేరిపోతారు అనుకున్న టైంలో ఈయన కూడా ఆయనతో మాట్లాడడం కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ, అటు నుంచి వెళుతా తూర్పుగోదావరి పర్యటన ఈయన వెళ్ళి కూడా ఆయన కలకుండా వెళ్ళిపోవడం ఇంక లేనట్టేనా? ఇప్పుడు ఆయన మీద వాళ్ళు చేసిన ఆరోపణ అది కదా. ముద్రగడ దీక్ష చేసినప్పుడు ఆయన మీద దాడులు జరిగినప్పుడు అప్పుడంతా నేను పోలీసులు వెళ్ళినప్పుడు అప్పుడంతా పవన్ కళ్యాణ్ ఖండించలేదు, అఖిలపక్షానికి కూడా రాలేదు అనేది ఆయన మీద ఉన్న విమర్శ. దాన్ని దిద్దుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది, చేశాడు శ్రీనివాసును పంపించడం ఇదంతా. కానీ ముద్రగడ అంతకు మించి ఏమనాలి, సాగిలబడే మనిషి కాదు, పాకులాడే మనిషి కాదు. ఆయన దీన్ని బట్టి ఆయన అలాగే ఉంటాడు. అందులో రైటు తప్పు అదే గొప్ప అని నేను చెప్పను, ఆయన పద్ధతి అది. మీరు దాని మీద నేను వస్తాను, కిర్లంపూడికి వస్తాను, 23వ తారీఖు వస్తాను అని ఇన్ని మెసేజెస్ పెట్టి బయట విడుదల చేసి, మీకు కూడా చెప్పాడు కదా ఒక ఆయన పేరు ఎందుకు కానీ, మీరు అవేవి చేయనప్పుడు ఆయన బహిరంగంగా మీరు కొంచెం తక్కువ చేసినట్టే కదా. కనీసం బయటన్నా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇస్తారేమో చూద్దాం. పోనీ బయటన్నా మాట్లాడారా, నేను ఇంకా క్లోజ్ చేయలేదు, నేను అదే సమయం ఆలోచిస్తున్నాను, మీరేం చెప్పలేదు, లేదు మీ తరఫున అధికారికంగా ఎవరిని పంపలేదు. మీరు రెండోసారి తనను అవమానించారని భావించే అవకాశం ఉంది ఇక్కడ. ఆ రోజు తన మీద దాడి అది జరిగినప్పుడు అందరూ చేసినా మీరు సరిగ్గా రాలేదు.
ఇప్పుడేమో తన మీద తనను పిలుస్తున్నట్టు మీరే ఒక హైప్ ఇచ్చి మీరే ఒక స్టోరీ ఇచ్చి మళ్ళీ మీరు వచ్చి దాన్ని కాస్త చివరికి లెట్ డౌన్ చేశారు అని ముద్రగడ భావించే అవకాశం ఉంది. ముద్రగడ భావిస్తే వ్యక్తిగతంగా జరిగే నష్టంతో పాటు ఆయన అనుయాయులు ఆయనతో సోషల్గా అటాచ్ అయిన సెక్షన్ ఒకటి చిన్నదో పెద్దదో అక్కడ ఒకటి ఉంది 2 జిల్లాల్లో కూడా. ఇది కూడా పవన్ కళ్యాణ్కు ప్రభావమే. అందుకనే ఆయన నిన్న ఆయన చేసిన వ్యాఖ్య నేను ఫలానా కులం కోసం పెట్టలేదని చేసింది అది ముద్రగడకు సమాధానం ఖచ్చితంగా. అంతకుముందు లేఖలు రాసినట్టే ఇప్పుడు రాస్తున్నాడు. దీనికి ఒక కారణం బహుశా ముద్రగడ రాసే లేఖలు వైసీపీ తరఫున ఇట్లాంటి ప్రచారం కూడా బయట జరిగింది. ఆ ప్రచారం కూడా కావాలని చేయించారు అనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. నేనైతే ఎప్పుడు ఆయన ఎప్పుడు అదే సమస్య కదా, అందుకని కాంప్లికేట్ అయిపోయింది ఇక్కడ. బహుశా ఇది ఇంతే, ఇది కూడా ఒక ప్రతిష్టంభనే అస్పష్టతే. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా వెళ్ళటమో కలవటమో రాయటమో జరిగితే తప్ప ముద్రగడ తనుగా చొరవ తీసుకోరు. అలాగే హరిరామ జోగయ్యలాగా ఆయన లేఖలు రాయడు. ఆయన ఎప్పుడన్నా ఒక లేఖ రాస్తాడు, లేక అది దాని ప్రభావం వేరు. ఆయన లేఖలు వేరు, ఈయన లేఖలు వేరు. ఈయన రాసే లేఖలు ఎక్కువగా అది సొంత గౌరవము కుల గౌరవం ఈ రెండింటితోనే ఆయన లేఖలు రాస్తాడు. హరిరామ జోగయ్య ఈజ్ ఏ స్ట్రాటజిస్ట్. అవును యా సార్. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ కొంచెం మూమెంటం కాపాడడానికి హరిరామ జోగయ్య తోడ్పడ్డాడు. అవును, లల్లో వచ్చినప్పుడు. అవును సార్. వివిధ పార్టీలతో షర్మిల గారికి వెళ్ళడం, ఈరోజు హౌస్ అరెస్టులు, కాంగ్రెస్ అడవడి ఏంటి ఏపీలో? అంటే అదే ఇప్పుడు 1 నెల అయింది ఆమె వచ్చి, ఇప్పటివరకు ఏం జరిగింది ఏం లేదో ఇదైపోతుంది, అది హైప్ ఇవన్నీ ఇచ్చారు కదా ఏం జరగలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్న పరిస్థితులు. ఆమె మొన్న జరిగిన ఈ సదస్సుకు గిడుగు రుద్రరాజు మాజీ అధ్యక్షుడు వెళ్ళి పాల్గొన్నాడు. అన్ని పార్టీల వాళ్ళని కూడా కాంగ్రెస్ ఆఫీస్లో ఆమె ఒక బాధ్యత కొంచెం పరిచయం చేసుకోవడానికి ఏదో పిలిచారని. ఈ లోపల ఉద్యోగాల సమస్య మీద ఈరోజు ఆ డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి కథను ఇది పెట్టారు. ఇందులో హైలైట్ ఏమంటే చంద్రబాబు చేసినంత కూడా మీరు చేయలేదని చంద్రబాబుకు జగన్కు ఒక పోలిక పదే తెచ్చి చేశారు. ఏదైనా పోలీసులు అరెస్ట్ చేయడం, రెండవది ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఆమె ఆఫీస్లో పడుకున్నారు, ఇలాంటివన్నీ అనవసరమైన విషయాలండి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదని ఆమె అడిగారు. హక్కు తప్పకుండా ఉంది. పదే ఆటంకపరచడము, అరెస్టులు చేయడము, పోలీసులు ప్రయోగించడం ఏమాత్రం మంచి పద్ధతులు కాదు. దురదృష్టవశాత్తు పాలకులకు అలవాటు అయిపోయింది. ఢిల్లీలో మీరు చూడండి, రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని రానివ్వలేదు, కంచెలేశారు, బాష్పవాయువు ప్రయోగించారు, చిన్న ముళ్ళది ఇప్పుడు కాల్పులు జరిపి ఒకటి చచ్చిపోయారు పాపం. ఏం దారుణం అండి ఇది. అంటే కనీసం కళ్ళు తెరవద్దా మోదీ ప్రభుత్వం? అప్పుడు 2 ఏళ్ల కిందట ఢిల్లీ దిగ్బంధనము ప్రపంచమంతా అట్రాక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అవి అప్పుడు చేసిన కుదుర్చుకున్న ఒప్పందం మీరు అమలు చేయలేదని ఏం అడుగుతున్నారు? వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతున్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు కథలు వస్తే కాల్పులు జరిపి ఒకరి ప్రాణం తీయటం అనేది అది ఎంత దారుణమైన విషయం. దీన్ని నిజానికి ఖండించాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే అందరూ వ్యవసాయం గురించి మాట్లాడతారు. మేము స్వామినాథన్కి అవార్డు ఇచ్చాము, కిసాన్ నాయకుడు చరణ్ సింగ్కి ఇచ్చాము. అవార్డులు కాదు బాబు, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మాకు పంటకు సాయం ఇవ్వండి, పరపతి ఇవ్వండి అని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇది ఉత్తర భారతంలో మోదీ మోగిపోతుందనే వాళ్ళు ఇవి చూడరా? ఈ రైతులకు ఓట్లు ఉండవా? అవును, అన్నదాతల ప్రభుత్వం చెప్తున్నారండి. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ పక్కకు పోతే అంత చెప్పారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ రాహుల్ గాంధీ చక్కగా ఒప్పందానికి వచ్చారు. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, అలాగే అమేథీలో, రాయ్బరేలీలో. ఇది పాజిటివ్ కదా ఇండియాకు. ఇది దాన్ని ఏమైనా హైలైట్ చేస్తున్నారంటే లేదనమాట. మన మీడియాలో, బిగ్ మీడియాలో ఒక వన్ సైడ్ ధోరణి బాగా పెరిగిపోయింది. అందువల్ల ఇవన్నీ ఈ తికమకలు గజిబిజులు చాలా వస్తున్నాయి. ఏదైనా షర్మిల మీద అయినా, ఢిల్లీలో అయినా, ఇంకో ఉద్యోగుల మీద అయినా పోలీసులు ప్రయోగించడం, అరెస్టులు, ఇదిగో కాల్పుల దాకా తీసుకెళ్ళటం, ఇవన్నీ చాలా అప్రజాస్వామికమైన పనులు. సో ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ అడుగులు ఏవైనా వేసి బీజేపీని ఒప్పిస్తేనే వచ్చే పరిస్థితుంది, లేకపోతే ఇంతే. అంటే మీరు ఒకటి చూశారు ముఖ్యమైనది, ఈరోజు గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. అవును, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చాలా తక్కువగా మాట్లాడతాడు. వాస్తవంగా పనులు చేస్తాడు, ఆయనకు పట్టు అదంతా ఉంటుంది. కానీ ఆయన సీటు గురించే తికమక. విశాఖపట్నం అన్నారు, తప్పనిసరి అయితే ఎంపీగా పోటీ చేయిస్తామన్నారు. ఇవన్నీ చేయించి ఇప్పుడు అక్కడెక్కడ చీపురుపల్లికి పంపితే ఆయన చాలా బహిరంగంగా నేను ఇంకా ఆలోచిస్తున్నాను అన్నాడు. అంటే ఒకటి మా వాళ్ళు చెప్పారు,
కానీ నేనైతే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే దాదాపు అసమ్మతి చెప్పడమే కదా, దాంతో అనంగీకారం, ఇంకా నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు. ఇటువంటివి ఇతర చోట్ల ఇంకా జలీల్ ఖాన్ ఒకటి. జలీల్ ఖాన్ అంటే బీకామ్ మ్యాథ్స్ అది మాట్లాడతారు కదా, ఆయన కూడా చాలా ప్రయత్నించాను, అవును, ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చాడు ఇదేని చెప్పి అదొకటి. ఇట్లాంటివి 3 ఉన్నాయి. కేశినేని చిన్ని అని ఆయన తీసుకున్నప్పటికీ టికెట్ గ్యారంటీ అన్నది ఇంకా తేలలేదు, మోస్ట్లీ అనేది అట్లా ఉంది. తిరువూరులో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ నిధికి అంతకుముందు ఉన్న ఆయనకు మధ్యలో కొద్ది రోజులు కొలికిపూడి శ్రీనివాస్ పేరు వినిపించింది, వీళ్ళందరికీ మధ్యలో అదొక. నెల్లూరులో కూడా ఇబ్బందికర పరిస్థితులు వైసీపీ, నెల్లూరు వైసీపీకి ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ టీడీపీ జనసేనకు సంబంధించి ఆయన చెప్పాడు కదా, ఇది రెడీగా ఉంది చూడాలి, విశాఖ నుంచే చేయాలని నా ఇష్టం అంటున్నాడు. మరి చూడాలి. నెల్లూరు ఏమండి వైసీపీకి గండి పడింది నెల్లూరులో, అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత రామ్మోహన్ కాదు ఆనం వివేకానంద రెడ్డి అన్న రామనారాయణ రెడ్డి, ఈ ముగ్గురితో అయిన తర్వాత ఒక మేజర్ అయింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో వచ్చిందని కొంత కంటైన్ చేశారు, కొంత కొనసాగుతుంది. అందుకని నెల్లూరు ప్రకాశం జిల్లాలు వైసీపీ అసమ్మతిలో ముఖ్యమైనవి. సామాజిక వర్గం కూడా అదే వాళ్ళందరూ కూడా. అందుకని ప్రభాకర్ రెడ్డిని ఆపామని వైసీపీ వాళ్ళు మధ్యలో భావించారు, కానీ అదేమీ జరగలేదు. రెండోది ఆయన తన భార్యను పోటీ చేయించాలనుకుంటున్నారు నెల్లూరు టౌన్ అని కూడా చెప్తున్నారు. మరి టీడీపీ అయినా ఇద్దరికి ఇవ్వగలుగుతుందా లేదా నాకు సందేహమే. అవును, అక్కడి నుంచి రావడం వరకు ఓకే, కానీ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఏ పార్టీలో చేరే తర్వాత చెప్తాను. ఇంకోటి లావు కృష్ణదేవరాయలు అంటే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు వీళ్ళే కోల్పోతున్నారు, అది కొద్దిగా బ్యాడ్ సైడ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు జగన్ చేసిన మార్పులకు నేను రాత్రి చర్చలో చెప్తున్నా, ఇన్ని మార్పులు చేయడానికి కారణాలు ఏంటి అంటే 4 కారణాలు చెప్తాను చాలా తొందరగా. ఒకటి, అంతకుముందే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు అందరూ ఎక్కువగా ఉన్నారు, బీసీలను మన వైపు తిప్పుకోవాలి కాబట్టి బీసీ క్యాండిడేట్లకు ఎక్కువగా పెట్టడం. రెండోది, కాపుసేన కాపులు పవన్ కళ్యాణ్ జనసేన అన్నప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఆ జిల్లాల్లో బీసీలు ప్రధానంగా ఉపయోగపడతారు అనే రెండవ అంచనా. మూడవది, జగన్మోహన్ రెడ్డి తన స్వభావాన్ని బట్టి ఈ పెద్ద వర్గాల వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళు 2 సార్లు 3 సార్లు పోటీ చేసి వాళ్ళు పెద్ద వ్యక్తులు కాకుండా స్థిరపడిపోవడం అనేది అది ఆయన స్వభావానికి అది కుదిరే పని కాదు. ఎవరైనా కానీ పార్టీకి లోబడి ఉండాలి, పార్టీ ముఖ్యంగా ఉండాలి అని చేసేటటువంటి ఒక ప్రయత్నం. అందుకని ఎవరైనా కానీ మేమే ఇక్కడ మోతుబర్లం మేమే ఆసాంలో అంటే అది ఆ పార్టీలో కుదిరే పని కాదు. అది ఆ పార్టీ జగన్ సెంట్రిక్ పార్టీ. ఇందాక నేను చెప్పినట్టుగా అసలు గుర్తు కూడా లేకుండా చేసి శాశ్వత అధ్యక్షుడని కూడా పెడితే ఎన్నికల సంఘం ఒప్పుకోక తీసేశారు. ఇంకా 4వది ఒక సమస్య వైసీపీకి మాత్రమే ఉన్న సమస్య. అరుణాచలం నేను పోల్చి చెప్పినట్టుగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచి కూర్చున్నారు. అవును, వాళ్ళు అప్పుడు అంతమంది అందరూ గెలుస్తారని వాళ్ళు ఆశించలేదు. వీళ్ళలో కొంతమందిని మార్చాల్సిన కంపల్షన్ కూడా ఆ పార్టీకి ఉంది. సో ఈ 4 కారణాల వల్ల వైసీపీ దీన్ని ఎదుర్కోవడానికే సిద్ధపడుతుంది తప్ప వాళ్ళు రాజీ పడిపోయి ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే కానివ్వండి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎప్పటికీ అన్నాడు, ఇప్పుడు కాదు ఎప్పటికీ అన్నాడు. ఇలాంటి విషయాలు అసలు తగ్గడం అదే ఆయన కుదరదు, తగ్గితే ఇంకా అదేదో పులి మీద స్వారీ అంటారు చూడండి, తగ్గితే కుదరదు అనే ఒక మనస్తత్వం అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. ఏకపక్షమే అలా ఉంటేనే నా పార్టీ ఉంటుందంట. అవును, చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. ఈ అస్థిని పడిసినేటో మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటో, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ వాళ్ళు పోటీ చేస్తారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీని ఆయన ఎలా చేస్తాడనేది ఇక్కడ అన్నికంటే ముఖ్యం. నిజంగా బీజేపీని అక్కడ కలవకుండా ఆపడం అనేది ఏదైనా జరుగుతుందా, కలిసినా తనతో సమాన సంబంధాలు కొనసాగిస్తాడా, అది కూడా పొలిటికల్ ఛాలెంజ్గా ఉంటుంది. చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం